తెలంగాణ శాసనమండలి ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశం కాగానే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేబినెట్ సమావేశం చర్చించిన తర్వాత సమగ్ర కులగణన ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై అన్ని విషయాలు ప్రకటిస్తామని వెల్లడించారు. కులగణనపై పూర్తి స్థాయిలో చర్చించలేదని పేర్కొన్నారు. అనంతరం చైర్మన్ సభ్యుల కోరిక మేరకు సభ వాయిదా వేశారు. తిరిగి 2 గంటల 20 నిమిషాలకు సమావేశం కాగానే సమగ్ర కులగణన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేసి మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, తెగలు, బీసీ ఇతర సామాజిక వర్గాల అభివృద్ధి కోసం సమగ్ర కుల గణనను చేపట్టినట్లు చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రగతి కోసం సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరహాలో సమగ్ర కుల గణనను నిర్వహించడానికి జీవో నంబర్ 18ని జారీ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 96.9% సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. 3,56,775 కుటుంబాల సర్వే చేశామని, బీసీలు, మైనారిటీలను కలుపుకుంటే 56.33% ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం 50 రోజుల్లో సర్వేను పూర్తి చేసినట్లు చెప్పారు. ఎస్సీ జనాభా 17.43%, బీసీ జనాభా 46.25%, ముస్లిం జనాభా 10.8%, ఓసీ జనాభా 15.79% ఉందని తెలిపారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చిదిద్దేందుకు సర్వే దోహదపడుతుందని అన్నారు. పారదర్శకంగా, నిబద్ధతతో సర్వేను అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుడు మధుసూదనాచారి మాట్లాడుతూ సమగ్ర కుల గణనపై లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బీసీల అభ్యున్నతి కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే కంటే బీసీల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని మాట్లాడుతూ తమ ప్రభుత్వం జీవో జారీ చేసి కేబినెట్ నిర్ణయం తీసుకుని శాస్త్రీయంగా, అధికారికంగా సర్వే చేసినట్లు చెప్పారు. ప్రతి 150 ఇళ్లను బ్లాక్గా చేసి 57 అంశాలపై సర్వే నిర్వహించామని, మొత్తం సర్వే నివేదిక కేబినెట్ ఉపసంఘానికి అందజేసినట్లు తెలిపారు. తొలుత 4 జిల్లాల్లోని 4 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించామన్నారు. 94,000 మంది పైగా ఎన్యూమరేటర్లను, జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించి సర్వే చేశామని, 3.5 లక్షల కుటుంబాలు సమగ్ర కుల గణనలో పాల్గొనలేదని పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ సమగ్ర కుల గణనను చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. 2011 డేటాతో పోలిస్తే బీసీ జనాభా తగ్గిందని, ఎందుకు తగ్గిందో చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తారా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క స్పందిస్తూ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. సర్వే పట్ల కొద్దిమంది ఆసక్తి చూపలేదని, ఆసక్తి చూపిస్తే సర్వే చేస్తామని వెల్లడించారు. సమగ్ర సర్వేను తాము వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యుడు మధుసూదనాచారి చెప్పారు. కుల గణనపై సమగ్ర చర్చ, సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తూతూ మంత్రంగా సర్వే నిర్వహించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో తీర్మానం పెట్టి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కులగణనపై నిరసన వ్యక్తం చేస్తుండగానే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. సమగ్ర కులగణనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేసి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి వివిధ అంశాలను పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేయడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో సబ్ కమిటీ వేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు తీరును అధ్యయనం చేయడానికి అధికారుల బృందాన్ని పంపించినట్లు తెలిపారు. లోతైన అధ్యయనం, న్యాయ నిపుణుల న్యాయ సలహాలు తీసుకుని వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఏకసభ్య కమిషన్ వేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం
చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ తెస్తారా అని ప్రశ్నించారు. వర్గీకరణ చేస్తే ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు బి మహేష్ గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కులగణన చేయడం గొప్ప నిర్ణయమని వెల్లడించారు. తరతరాలుగా ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని, వర్గీకరణ చేస్తే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మండలి డిప్యూటీ చైర్మన్ బి ప్రకాష్, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు ఏ నర్సిరెడ్డి, ఏవిఎన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ సభ్యులు ఎల్ రమణ మాట్లాడుతూ సమగ్ర కుల గణనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ లేదా చట్టం చేయాలా వద్దా అనేది వచ్చే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమగ్ర కుల గణనను పారదర్శకంగా, చిత్తశుద్ధితో, శాస్త్రీయంగా నిర్వహించామని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం 4 గంటల 20 నిమిషాలకు చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.